మబ్బుగాల పోయినమా లోడ్ నింపినమా అన్లోడ్ చేసినమా ఊరు పక్కకే వాగుండగా మనకేం తక్కువరా ఎన్నంటే అన్ని కొడతా ఆన్లైన్ అయితే ఏంది కాక ఆడుండేది మనోళ్ళే ఒకటి చూపిస్తాం 4 తీసుకొస్తాం మనల్ని ఎవరు ఆపేది నంబర్ ఒక్కటే మచ్చా తిరిగే బండ్లే ఏరే అన్నట్టు ఉండేనబ్బా మొన్నటిదాకా కానీ ఇప్పుడు గా కథలు నడవేయా చలో చెన్నూల్రా కూడా శాండ్ బజార్ చాలా అయ్యింది పుష్క నింపుకొని తయారుగున్నది ట్రాక్టర్ జెండా ఊపిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు సిటీలో సర్కారు వాళ్ళే ఉష్క అమ్ముతున్నారు కదా అట్లనే చెన్నూల్రా పెట్టించిండు ఎలక్షన్లకు ముందే ఈ మాట ఇచ్చిండు దొంగతనంగా మోసకపోవడు రేట్లు పెంచి అమ్ముడు బంధు పెట్టిస్తా అని ఇప్పుడు అదే శాఖకు మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకుండా అన్నట్టు అప్పట్లో దందా మామూలుగా లేకుండే మరి వేలాది లారీలు రోడ్ల పైన ఉంటుండే అంటే ఏదైతే ప్రజలకు చౌక ధరలో ఇసుక కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వంకి పన్ను రావాలో ఇవన్నీ కూడా ఎగగొట్టి టన్నులకు టన్నులు లోడ్లెత్తుడు అడ్డగోలుగా బండ్లు తిప్పుడు పబ్లిక్ తాను ఎక్కువ పైకం గుంజుడు ఒక్క బండి బుకింగ్ చేసి 5-6 తిప్పి సర్కార్కు ట్యాక్సీ కొట్టుడు జోరుగా నడుస్తుండే ఇప్పుడు అవన్నీ బంధు ఇక ఏమున్నది అందరికి తక్కువలో ఉష్క దొరుకుతుంది గవర్నమెంట్ కు ఆమ్దాని పెరుగుతుంది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మనము మైన్స్ డిపార్ట్మెంట్ లో సుమారు 18% ఎక్కువ పన్ను కలెక్ట్ చేయడం జరిగింది దందా నడిస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకుంటే వాళ్ళ మీద కంప్లైంట్ వేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మీరు ఆ కేసు ఫాలో అప్ చేయాలి పిఓ గారు సేమ్ ఇట్లనే తెలంగాణ అంతటా శాండ్ బజార్ పెడితే ఇల్లు కట్టుకునే వాళ్ళకి మస్తు ఫాయిదా మళ్ళా